ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హోసన్న వైఎస్ఎస్పి మినిస్ట్రీ పరిషత్ తరపున మీ అందరికీ శుభాభివందనాలండి. ఉదయకాల దిన దీవెనల చేత ప్రభు మిమ్మల్ని నింపి తృప్తిపరిచి మీరు తలచిన ప్రతి కార్యములలో ప్రభు విజయమిచ్చి ఈరోజు దైవ కార్యాలు పొందినట్లుగా కావలసిన విశ్వాసము నిరీక్షణతో నా ప్రభు మిమ్మల్ని నింపి విశ్వాస ఉన్నత శిఖరాలపై మిమ్మల్ని ముందుకు నడిపించునుగాక. ఆమేన్. నా ప్రియమ నా దేవుని బిడ్డలారా, ఉదయకాలం వేళ దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దామండి. ఈరోజు భాగ్యకరమైన జీవితం గురించి మనము మాట్లాడుకుందాం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 18వ వాక్యం. మరియు కోరదగినది గాను చూడముచ్చటి అయినది గాను నాకు కనబడినది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నయు ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టాజీతం అంతటి వలన క్షేమముగా బ్రతుకుటియే, ఇదియే వానికి భాగ్యము. ఇక్కడ ఒక భాగ్యకరమైన జీవితం గురించి మనం ప్రస్తావించుకుంటున్నామండి ఉదయకాలం వేళ. ఎవరిది భాగ్యవంతమైన జీవితం? నీ జీవితం భాగ్యంగా ఉంది అనేసి అక్కయ్య అన్నయ్య అని అంటారు. కాకపోతే భాగ్యకరమైన జీవితం అనగానే కొంతమంది అనుకుంటారు వజ్ర వైడూర్యాలు మాణిక్యమణులు మేడల మిద్దెలు కార్లు భోగ భాగ్యాల మధ్యలో నడిపించబడటం అనుకుంటారండి. కాబట్టి ఈ ఉదయకాలం వేళ నా ప్రభు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుడు నీకు నియమించిన ఆయుష్కాల దినములో నీవు భుజిస్తున్న ఆహారము, నీవు సేవించుచున్న పానీయము, ఈ రెండిట్లో నీవు ఒక సంతోషకరమైన అనుభవాలు కలిగి నువ్వు నడవాలని నీ కానుంచి కోరుతున్నారండి. విత్తని పక్షులను నిత్యము ఆయన పోషిస్తున్నాడు, వాటికంటే మీరు శ్రేష్ఠులు అంటారండి. అనగా పక్షి ఉదయకాలం వేళ తను ప్రయాణం చేసేటప్పుడు ఆ రోజు దేవుడు ఆ పక్షికి కావాల్సిన ఆహారాన్ని నీరుని సిద్ధపరుస్తారని గూటి నుంచి బయలుదేరుతుంది. ఈ రోజున ఉదయకాలం వేళ మనము కూడా పని పాటల నిమిత్తము దేవుడు మనకిచ్చిన తలాంతులను బట్టి గృహం నుంచి బయటికి వెళ్తాము. జీవనోపాధి నిమిత్తం కావాల్సిన ధనముని, కావాల్సిన ఆహార పదార్థాలు సమకూర్చుకోవడానికి దేవుడు మీకు ఇచ్చిన చేతి వ్యాపారమే కావచ్చండి, ఉద్యోగాలే కానివ్వండి, వ్యాపారాలే కానీ అన్ని విషయాల్లో మీరు దేవుని మీద నమ్మకంతో ముందుకు వెళ్తూ ఉన్నారు. అయితే బైబిల్ గ్రంథం సెలవిస్తున్న మాట ఏంటంటే, నీవు సంపాదిస్తున్నావు కదా సంపద, అవి నువ్వు సంపాదిస్తున్నావు బాగానే ఉంది. ఆ సంపాదిస్తున్న సంపద నీవు ప్రశాంతంగా నీవు అనుభవించగలుగుతున్నావా? ఈ భూమి మీదకి మనం ఏం తీసుకొని రాలా, ఈ భూమి నుంచి ఏం తీసుకొని పోలేమండి. కాగా ఆహార అన్న వస్త్రములు గలవారే తృప్తి చెందండి అన్నట్లుగా నీవు భుజించే 4 మెతుకులు టెన్షన్గా కలవరాలతో దిగులతోటి ఐహికమైన విచారములతో నీవు ఆ 4 మెతుకులు నెమ్మది లేని స్థితిలో నీవు భుజిస్తూ ఉంటే అది భాగ్యకరమైన జీవితం కాదండి. దేవుని లేఖనం ద్వారా దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, అన్నపానములు పుచ్చుకొనుచున్న నీవు నీ కష్టాజీవితం అంతటి వలన క్షేమంగా బ్రతకాలి అనేసి అంటున్నారండి. నిశ్చయంగా నీ చేతుల కష్టాజీవితం నీవు అనుభవించదు అని వాగ్దానం ఉందండి. అనగా నీ చేతుల కష్టాజీవితం నీవు అనుభవించాలండి, అదే భాగ్యకరమైన జీవితం. నీ చేతుల కష్టాజీవితము పరుల పాలు అవ్వకూడదు. పరుల పాలు ఎలా అవుతున్నాయా అంటే, ఈ రోజున మత్తు పదార్థాలు, మత్తు పానీయములు, పేకాట, వ్యసనములలో మనుషులు బానిసలై వారు సంపాదించిన సంపదలు 100 సంపాదిస్తే 50 రూపాయలు లోకపాలు అవుతుంటే 50 రూపాయలు ఇంటికి వస్తుంది. ఆ 50 రూపాయలు సమకూర్చుకునే విషయంలో మనుషుడు అప్పుల పాలు అవుతున్నాడు. ఈ రోజున ఉదయకాలం వేళ నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యం వింటున్న నీవు సంపాదించున్న సంపద నీ కడుపున పుట్టిన బిడ్డలకి, నిన్ను కట్టుకున్న భార్యకి, కుటుంబానికి ఎంతగా ఉపయోగపడుతున్నది అన్నది ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. నీ చేతుల కష్టాజీవితం వలన నువ్వు క్షేమంగా బ్రతకాలని బైబిల్ గ్రంథం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడండి. ఈరోజు నేను కష్టపడుతున్నాను, రెక్కలు ముక్కలు చేసుకుంటున్నాను, నేను నా కుటుంబం కొరకు 4 రాళ్ళు వెనకేస్తున్నా అంటున్నావు. కానీ బైబిల్ గ్రంథం సెలవిస్తుందో మనిషి ఎలా అయితే వచ్చాడో అట్లాగే తిరిగి వెళ్తారంటున్నారండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము ఇక్కడ 14-15 వాక్యాలు చూస్తే అండి, అయితే ఆ ఆస్తి దూరదృష్టం వలన నశించిపోవును, అతడు పుత్రులు గలవాడైనను అతని చేతిలో ఏమీ లేకపోవును. వాడు ఏ ప్రకారంగా తల్లి గర్భం నుండి వచ్చినో ఆ ప్రకారంగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలా పోవును. తాను ప్రయాసపడి చేసుకున్న దానిలో దేనినైనాను చేత పట్టుకొని పోడు, అతడు వచ్చిన ప్రకారముగానే మరలా పోవును.
గాలికి ప్రయాసపడి సంపాదించిన దాని వలన వానికి ఏమి లాభము అనేసి ఇక్కడ ప్రసంగి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. ఈ ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయంలో మనిషి జీవిత ముగింపు ఎలా ఉంటుంది, విధానాలు ఏంటనేది పరిశుద్ధాత్ముడు దేవుడు సొలొమోను ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం వింటున్న నువ్వు సంపాదిస్తున్నావు, 4 మెతుకులు తినేసరికి ఎలా తింటున్నావు? భాగ్యకరమైన జీవితం అంటే ఏంటి? నీకు కలిగిన సుఖభోగాలు భోగ భాగ్యాలు కాదండి. నీవు సంపాదించిన సంపద వలన క్షేమంగా బ్రతకటం. నీ రూపాయి నీ అక్కర తీర్చాలి, నీ రూపాయి నీ కన్నీళ్లు తొడవాలి, నీ రూపాయి నీ కుటుంబానికి ఒక ఆదరణగా, నీ బిడ్డలకి ఒక సపోర్టుగా ఉండాలి. ఆ రూపాయి నీ కాడ ఉంటుందా, పరలోకాలకు వెళ్తుందా అనేసి ఈ ఉదయకాలం నువ్వు ఆలోచించాలి. నిశ్చయంగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించదవు అంటున్నారండి. అంటే నీ చేతుల కష్టార్జితం నువ్వు ఎప్పుడు అనుభవిస్తావు అంటే నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, ఆ దేవుని యందు భయము వలన నీకు కావాల్సిన ఆశీర్వాదాన్ని కృపని నువ్వు పొంది నువ్వు నడిపించబడతావన్న వాస్తవాన్ని గ్రహించాలి. ఈ ఉదయకాలం వేళ ఒక భాగ్యకరమైన జీవితం నేను జీవించాలని నువ్వు కోరుకున్నట్లయితే నువ్వు సంపాదిస్తున్న సంపద వలన నువ్వు క్షేమంగా బ్రతకాలి. నీవు ఒకటి ఈ ఉదయకాలం వేళ నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఏంటయ్యా అంటే నువ్వు సంపాదించిన ఏది కూడా నువ్వు తీసుకొని వెళ్ళలేవండి. ఈ భూమి మీద వదిలేసి నువ్వు వెళ్ళాలి. కాకపోతే సంపాదించిన సంపద వలన కావాల్సిన ఆనందము తృప్తి అనేది నీకు కావాలండి. కీర్తన గ్రంథము 128వ అధ్యాయము 1-2 వాక్యాలు చూస్తానండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయంగా నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవించదువు. నీవు ధన్యుడివి, నీకు మేలు కలుగును. హల్లెలూయా. ఈ ఉదయకాలం వేళ ఒక ధన్యకరమైన మేల చేత ప్రభు మిమ్మల్ని నింపి ఆశీర్వదించి దీవించి ముందుకు నడిపించునుగాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటు భాగ్యకరమైన జీవితం నీకు కావాలన్నట్లయితే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉదయకాలం వేళ కుటుంబ సమేతంగా ప్రార్థన చేసి దేవుని కృప కొరకు, ఆ భాగ్యకరమైన జీవితం కొరకు నువ్వు ప్రార్థన చేయాల్సిన ఆ బాధ్యత ఎంతైనా ఉన్నదన్న వాస్తవాన్ని గ్రహించాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం అందరూ వింటారు, కాకపోతే ఆ వాక్యంలో ఉన్న శక్తి, ఆ వాక్యంలో ఉన్న బలము, ఆ వాక్యంలో ఉన్న ఆ యొక్క ఆశీర్వాదము మనకి కలగాలన్నట్లయితే ఆ వాక్కు ద్వారా మనం నడిపించబడాలి. కాబట్టి ఒక భాగ్యకరమైన జీవితం జీవించాలనుకుంటున్నావా? ఆ భాగ్యకరమైన జీవితం కొరకు నీవు నలుగురిలో నడుచున్నట్లుగా నేను బంగారం కొనాలి, మేడలు మిద్దెలు కట్టాలి, కారులు కొనాలి అవసరం లేదండి. నువ్వు సంపాదించిన సంపద అది నీకు ఉపయోగకరంగా, నీకు భాగ్యకరంగా, నీ కుటుంబానికి ఒక ఆదరణగా, ఒక సపోర్టుగా ఉన్నట్లయితే, నువ్వు సంపాదిస్తున్న సంపద వల్ల నీవు సంతోషిస్తున్నట్లయితే ఆ సంతోషకరమైన అనుభవాలే భాగ్యకరమైన జీవితం అంటారండి. అటు భాగ్యకరమైన జీవితాన్ని ఉదయకాలం వేళ ప్రభు మీకు అనుగ్రహించి నడిపించునుగాక. మీ కొరకు చిన్న ప్రార్థన అండి. కృపా సత్య సంపూర్ణకు దేవా, మీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఒక భాగ్యకరమైన జీవిత అనుభవంలో నీ బిడ్డలైన వారి జీవితాన్ని ఆశీర్వదించు, దీవించు. అయ్యా, సంపాదిస్తున్న సంపద పరలోపాలవుతుందేమో అయ్యా, ఒకసారి కనికరించి కటాక్షించి నీ బిడ్డల సంపద కుటుంబానికి ఉపయోగపడే రీతిగా సహాయించి, మేము సంపాదించిన సంపద ఏది కూడా మేము పట్టుకొని అయ్యా తీసుకొని పోలేము, ఖాళీ చేతులతో వచ్చాము, ఖాళీ చేతులతోనే మేము వెళ్తాము అనేసి మరి తెల్లగా ఈ ఉదయకాలం వేళ మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం అయ్యా. నీ బిడ్డల ప్రయత్నాలన్నీ కూడా ఆశీర్వదించు, దీవించు. నీ కోరిక సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరుస్తున్నట్లుగా నీ బిడ్డలు ఎటువంటి కోరిక కలిగి నీ హస్తముల ద్వారా ఎటువంటి దీవెనలు మేము పొందుతామన్న నమ్మకం కలిగి ఉన్నారో ఉదయకాలం వేళ ఒకసారి నా ప్రభా నీ బిడ్డల యొక్క జీవితాలు తెరచూచి నీ బిడ్డలకి కావాల్సిన సకల సమృద్ధిని, దీవెనల్ని అనుగ్రహించమని, ఒక భాగ్యకరమైన జీవిత అనుభవాల్లో నీ బిడ్డలైన వారి జీవితాలని స్థిరపరిచి నడిపించమని, అక్కడ అవసరతలు తీర్చమని నజరుడైన యేసునామం ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. తండ్రైన దేవుని ప్రేమ, తన కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధ ఆత్మదేవుని ఆయన సన్నిధి సహవాసం కృపయు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి తోడైండి ముందుకు నడిపించునుగాక. హోసన్నా వైఎస్ఎస్పీ మినిస్ట్రీ పరిచయ తరపున మీ అందరికీ శుభాభివందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.